నమస్తే అండి, నేను రజాక్. ఇలాంటి అభిమానం కేవలం బాలకృష్ణ గారికి, పవన్ కళ్యాణ్ గారికి, చిరంజీవి గారికి సొంతమేమో అనిపిస్తూ ఉంటుంది నాకు. అంటే రక్తం చిందించడాలు మొన్న ఇటీవల ప్రభాస్ అభిమాని కూడా చేశాడు అండి. మహేష్ అభిమాని కూడా చేసినాడు. ప్రభాస్ అభిమానులు కూడా చాలా రచ్చ చేస్తూ ఉంటారు. బట్ ఇది చూడండి, అసలు ఈ వీడియో చూడండి. విషయం ఏంటంటే, అది అఖండ 2 మూవీకి సంబంధించినటువంటి పోస్టర్ అనమాట. ఒక అయ్యప్ప స్వామి భక్తుడు తన చేతిలో ఆ బ్యానర్, ఆ పోస్టర్ పెట్టుకొని ఆ సినిమా అఖండ విజయం సాధించాలని చెప్పేసి. అంటే మీరు అడగవచ్చు, ఒక సినిమాకి సంబంధించినటువంటి పోస్టర్ని ఈ విధంగా కొండ మీదకి తీసుకెళ్ళొచ్చా అని చెప్పేసి. ఇక్కడ మీరు గమనించినట్లయితే కనుక నేను కొంచెం అఫెండ్గా ఫీల్ అవ్వలేదు. ఎందుకో కూడా చెప్తాను. బేసిక్గా ఎవరైనా నార్మల్గా సినిమా పోస్టర్, కమర్షియల్ సినిమా పోస్టర్ తీసుకెళ్ళుంటే ఎంతవరకు కరెక్టే, అదే ఇలాంటి చేయడం శుద్ధ తప్పు అని చెప్పేసి చెప్పిండట. బట్ ఏంటంటే, ఈ సినిమా ఏంటంటే అఖండ 2 అనేది ఒక రిలీజియస్ పరంగా ఒక రకమైన కాన్సెప్ట్ వస్తున్నటువంటి సినిమా. లార్డ్ శివ తాండవం, శివుని యొక్క ఆదిదేవుడిగా పిలుస్తారు కదా శివుడిని. సో శివుని యొక్క స్టోరీతో వస్తున్నటువంటి సినిమా. రెండోది, దీంట్లో మీరు చూసినట్లయితే కనుక బాలకృష్ణ గారు ఎలా ఉన్నారంటే శివుని యొక్క రూపంలో ఆయన అలాంటి మేకప్ వేసుకొని ఉండడం అయితే జరిగిందనమాట. అదేవిధంగా సినిమా టైటిల్ కూడా అంత ఇబ్బందికరమైనదేం కాదు. అఖండ 2 తాండవం అని చెప్పేసి పెట్టారనమాట. అది కూడా శివునికి సంబంధించినటువంటి పోస్టర్. అంటే ఓవరాల్గా చూస్తే కనుక ఒక మనిషి ఏ విధంగానైతే తన భక్తిని చూపించుకునే విధంగా వెళ్తున్నాడో, అదేవిధంగా ఒక భక్తి పారవశ్యంతో చేసినటువంటి సినిమా కాబట్టి ఇది అఖండ 2 అనేది ఒక భక్తి పారవశ్యంతో తీసినటువంటి సినిమా కాబట్టి అదేవిధంగా వీళ్ళు తీసుకెళ్ళడం అయితే జరిగింది. అయితే అక్కడ కొంచెం వాళ్ళ కొడుకు ఫోటో వేసినారు, అది కొంచెం ఇబ్బంది. అదేవిధంగా ఎన్టీఆర్ రామారావు గారి ఫోటో వేసినారు, ఆయన అంటే చనిపోయినారు, అదేవిధంగా స్వర్గీయ కాబట్టి అది పెద్ద ఇబ్బంది ఉండదు. బట్ ఏదేమైనప్పటికీ కూడా ప్రేమతో, అభిమానంతో ఈ అఖండ సినిమా హిట్ అవ్వాలని, ఎందుకంటే దీనికి వస్తున్నటువంటి విఘ్నాలు ఇన్ని కాదనమాట, చాలా పెద్ద పెద్దవి వస్తున్నాయి. మరో 2 గంటల్లో సినిమా ఉందనగా సినిమా అర్ధాంతరంగా ఆగిపోయినటువంటి పరిస్థితి కాబట్టి మరి అభిమానంతో, ప్రేమతో అయ్యప్ప స్వామి భక్తులు ఈ విధంగా చేయడం జరిగింది. ఈ విషయానికి వస్తే అఖండ 2 చిత్రం ఘన విజయం సాధించాలని అయ్యప్ప కొండ ఎక్కిన స్వామి నందమూరి అభిమాని అయ్యప్ప దీక్ష పూర్తి చేసి శబరిమల కొండ ఎక్కుతూ అఖండ 2 పోస్టర్ పట్టుకొని ఘన విజయం సాధించాలని కోరుకున్నటువంటి అభిమాని అని చెప్పేసి ఈ వార్త యొక్క సారాంశం అనమాట. అయితే కొంతమంది అడుగుతూ ఉన్నారు, వైసీపీ పార్టీ అభిమానులు. సో ఈ పోస్టర్ చేసిన దాని కింద కొన్ని కామెంట్లు అయితే వచ్చినాయి అనమాట. ఇది ఎంతవరకు కరెక్ట్, ఎంతవరకు సమంజసమని. నేను చెప్పినా కదా, ఇది ఒక రిలీజియస్ మ్యాటర్తో వస్తున్నటువంటి సినిమా కాబట్టి, అదేవిధంగా ఆయన గెటప్ కూడా అలాంటిదే ఉంది కాబట్టి, శివుని యొక్క నామాలు, అదేవిధంగా ఇక్కడ ఒక బొట్టు దాంతోనే ఉంది కాబట్టి, అలాగే ఆ పోస్టర్ కూడా దాంట్లో ఉన్నటువంటి టైటిల్ కూడా ఇబ్బెట్టిగా కాదు కాబట్టి మనం తీసుకెళ్ళొచ్చు అని నేను చెప్పను కానీ 100%. బట్ అంత అఫెన్సివ్ కాదని అయితే చెప్తాను. అలాగే ఇటీవల మీరు గమనించినట్లయితే ఈ ట్రోల్ చేసే బాబులో ఒక విషయాన్ని గమనించారు. జగన్మోహన్ రెడ్డి గారి ఫోటోని చేతిలో పట్టుకుని ఒక జగన్మోహన్ రెడ్డి గారి అభిమాని ఇదే విధంగా స్వామి మాలలో వెళ్ళడం అయితే జరిగిందనమాట. మరి అప్పుడు మనకు అనిపించలేదా? ఆ పైపెచ్చు జగన్మోహన్ రెడ్డి గారు వేసుకున్నటువంటి వస్త్రాలు ఏంటి? తెల్లటి వస్త్రాలు. మరి తెల్లటి వస్త్రాల్లో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని మనం ఆ విధంగా తీసుకెళ్ళొచ్చా? తీసుకెళ్ళకూడదు. 2, బాలయ్య బాబు గారినైనా మీరు తీసుకెళ్ళొచ్చు అంటే తీసుకెళ్ళొద్దని చెప్తాను. కానీ ఆయన ఉన్నటువంటి గెటప్ ఏంటి? శివుని యొక్క గెటప్ వేసుకున్నాడు. అలాగే బట్టలు కూడా దానికి తగ్గట్టుగానే ఉన్నాయి, ఆహార్యం కూడా అలాగే ఉంది. 2, బాలకృష్ణ గారు అత్యంత శివభక్తుడిగా చెప్తూ ఉంటారు. ఆయనకి శివుడు అంటే చాలా ఇష్టం. పూజలు, మంత్రాలు, తంత్రాలు అన్నీ కూడా, తంత్రాలు అంటే మరి తప్పుగా అర్థం చేసుకోవద్దు, ఆయనకి ఆ మంత్రాల మీద మంచి పట్టు కూడా ఉంది. కొన్ని సందర్భాలు ఆ శ్లోకాలు కూడా చెబుతూ ఉంటారు. కాబట్టి సో ఆయన హిందుత్వానికి సంబంధించి ప్రతిరోజు నిత్యం పూజలు చేసేటటువంటి ఒక వ్యక్తి, అలాంటి సినిమా చేసినటువంటి వ్యక్తి, అలాంటి భాష గురించి మాట్లాడేటటువంటి వ్యక్తి, అలాంటి శ్లోకాల గురించి మాట్లాడేటటువంటి వ్యక్తి ఆ కొండ మీదకి ఆయన బ్యానర్ని తీసుకెళ్ళడం తప్పైతే, మరి జగన్మోహన్ రెడ్డి గారికి పూజలు చేస్తారంటే పూజలు చేస్తారు, ఆయన చర్చికి వెళతారు, ఆయన ప్రార్థిస్తారు. అంటే జీసస్ని ప్రార్థించుకోవడానికి ప్రార్థించవచ్చు, దాంట్లో తప్పేం లేదు. కానీ మరి అయ్యప్ప స్వామిని నమ్మరు ఆయన. మరి అయ్యప్ప స్వామి పూజలు చేయరు, భజనలు చేయరు, తర్వాత హిందూయిజానికి సంబంధించి ఫాలో చేయరు. మరి అలాంటి వ్యక్తి యొక్క ఫోటో, ఆయన గెలవాలి, ఆయన నెక్స్ట్ ఎలక్షన్స్లో అధికారంలోకి రావాలి అని చెప్పేసి కొంతమంది వ్యక్తులు కోరుకొని దాన్ని పైకి తీసుకెళ్ళలేని తప్పు మరి మన బాలకృష్ణ గారు దైవంకి సంబంధించినటువంటి
స్టోరీతో వస్తున్నటువంటి సినిమాకి సంబంధించి ఈ విధంగా పోస్టర్ తీసుకెళ్ళడంపై తప్పేంటి అని చెప్పేసి కొంతమంది మాట్లాడడం అయితే జరుగుతుంది. అంటే మనకి ఎంతసేపు కూడా మనం చేసేటటువంటి తప్పులు మనకు కనిపించవు, పక్కోడు చేసే తప్పులు మాత్రం మనకు కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. పక్కోడు ఎప్పుడెప్పుడు ఏం చేస్తాడా, ఎలా దొరుకుతాడా, ఎలా టార్గెట్ చేయాలా, ఎలా ట్రోల్ చేయాలనే పనిలో మనం ఉంటాం తప్ప మనోళ్ళు ఒకవేళ ఇలాంటి పని చేస్తే మనం ఖండిస్తామా అని చెప్పేసి మాత్రం ఉండదన్నమాట. మనోడు ఏం చేసినా రైటే, పక్కనోడు ఏం చేసినా తప్పే అన్నట్టుగా కొంతమంది వ్యవహార శైలి ఉంటుంది అనమాట. ఇక బాలకృష్ణ గారు అఖండ సినిమాకి సంబంధించి అప్డేట్ వస్తాం. మరి ఇలా పూజలు ఫలితమేమో తెలియదు కానీ మొత్తానికైతే బాలయ్య గారి అభిమానుల కాలం నెరవేరింది. ఈ నెల 12వ తేదీ నుంచి రెగ్యులర్గా ఈ సినిమా థియేటర్లో ప్రసారం కాబోతుంది. అదేవిధంగా 11వ తారీఖు అర్ధరాత్రి నుంచి ఈ సినిమాకి సంబంధించి ప్రీమియర్ షోలు పడబోతున్నట్లుగా అప్డేట్స్ అయితే వస్తున్నాయి. మరి ముఖ్యంగా ఈరోజు అనే సంస్థతో ఉన్నటువంటి అప్పులకి సంబంధించి, ఫైనాన్స్కి సంబంధించి అవన్నీ కూడా ఈ సంస్థ 14 Reels Plus సంస్థ ఏదైతే ఉందో వీళ్ళు తీర్చడం అన్నట్లుగా జరిగింది. సో కోర్టు కూడా దీనికి సంబంధించి ఆర్డర్స్ కూడా ఇస్తున్నట్లుగా అయితే తెలుస్తోంది. కాబట్టి కంగారు పడాల్సిన పరిస్థితి, భయపడాల్సిన పరిస్థితి అయితే లేదనమాట. అతి త్వరగానే ఈ సినిమా చాలా గ్రాండ్గా రాష్ట్ర వ్యాప్తంగా రిలీజ్ అవడానికి అయితే సిద్ధంగా అయితే ఉంది. ఇంకొక విషయం కూడా చెప్తున్నా, మరి కొంతమంది ఈ సినిమా నెగిటివ్ చేయాలని చెప్పేసి పని కట్టుకుని కూర్చున్నట్టున్నారు. ఆ రివ్యూలన్నీ కూడా మొదటగానే రాసుకుని కూర్చున్నట్టున్నారు. కొన్ని వీడియోలు కొన్ని ఎక్కడెక్కడ థంబ్నెయిల్స్ కనిపిస్తూ ఉన్నాయి నా కళ్ళకి. అవేంటంటే సినిమా రిలీజ్ కాకుండా ఈ సినిమాకి సంబంధించి రివ్యూ అంటూ ఎప్పుడెప్పుడో ఏయో సినిమాలకి మాట్లాడినటువంటి రివ్యూలు అన్నింటినీ కూడా కూడగట్టుకొని ఒక వీడియోని ఎడిట్ చేసి దాన్ని అందరి ముందు ప్రజెంట్ చేయడం అయితే జరుగుతుంది. సో కేవలం వ్యూస్ దండన మాత్రమే అది కరెక్ట్ కాదు. మీరు జెన్యున్గా అఖండ 2 సినిమా రిలీజ్ అయిన తర్వాత పబ్లిక్ టాక్, మౌత్ టాక్ ఎలా ఉందో తీసుకొని అక్కడికి వెళ్ళి వీడియోలు తీసుకొని దాన్ని ప్రచారం చేయడం తప్పు లేదు. కానీ ఎప్పుడో ఏదో సినిమాకి, అది ఫెయిల్ అయిన సినిమాకి జరిగినటువంటి ఏదైతే ఆ వీడియో బయటలు ఉన్నాయో ఆ క్లిప్స్ అన్నింటినీ కూడా తెచ్చుకొని ఈ రోజున వీళ్ళంతా కూడా ప్రచారం చేయడం అయితే జరుగుతుంది. ఇలాంటివి చేయకండి. దేవుడి సినిమా, మళ్ళీ ముఖ్యంగా చెప్తున్నా, నేను బాలకృష్ణ గారి హార్డ్ కోర్ కోసుకునే అభిమాని అయితే కాదు, కానీ నేను ఇంత పాజిటివ్గా ఎందుకున్నాను. దేవుడి సినిమా వస్తుంది, దేవుడి సినిమాలు వచ్చినప్పుడు మనం ఆ తప్పు చేయకూడదు. అలాంటి అంటే దీంట్లో ఆ కాన్సెప్ట్ చూడండి. నేను ఎందుకు మాట్లాడుతానంటే అఖండ 1 ఇచ్చినటువంటి థియేటర్లో మనకి ఇచ్చినటువంటి గూస్ బంప్స్ అవుతున్నాయో అఖండ 2 నాకు ట్రైలర్ చూసిన తర్వాత అదే అనిపించింది. ఇది ఒక కమర్షియల్ చెత్త సినిమా కాదు. మరి అలాంటి కానప్పుడు సినిమాని మనం సినిమా బయటికి రాకుండానే నెగిటివ్ ఏ విధంగా చేస్తాం? ఇది సమంజసం కాదు కదా. దయచేసి అర్థం చేసుకోండి. అభిమానులు కొంచెం సమయంతో కూడా ఉండండి. ఈ సినిమా విషయంలో ఎవరితో కూడా విద్వేషాలు, గొడవలు పడకండి. ఎందుకంటే దేవుడి సినిమా అందరి అభిమానులు వెళ్ళేటటువంటి సినిమా. అందరూ కూడా మన దేశంలో హిందువుల సంఖ్య అనేది చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి తప్పనిసరిగా లార్డ్ శివ అంటే చాలామందికి ఇష్టం ఉంటుంది కాబట్టి వాళ్ళంతా కూడా ఈ సినిమాకి రావడానికి అయితే అవకాశం ఉంది. కాబట్టి వేరే ఇతర ఏ హీరో సినిమాలని కూడా మీరు ట్రోల్ చేయొద్దు, టార్గెట్ చేయొద్దు. ఈ సిచ్యువేషన్లో కమర్షియల్ సినిమాలు వచ్చినాయి అంటే బాలకృష్ణ గారు అలా బాగాలేదు, ఇలా బాగాలేదు, అలా డ్యాన్స్ చేసాడు, ఇది లేదు అని చెప్పేసి నేనే చెప్తాను. అది కమర్షియల్, మనకి చాలా ఉంటాయి ఆ టైంలో. కానీ ఇది కమర్షియల్ కాదు, ఇది దేవుడి సినిమా. దేవుడి సినిమా అన్నప్పుడు మనం మాట్లాడకూడదు, అడ్డగోలుగా వీడియోలు చేయకూడదు, అడ్డగోలుగా పోస్టులు పెట్టకూడదు, అడ్డగోలుగా ట్రోల్స్ చేయకూడదు. సినిమా రిలీజ్ కంటే ముందే అడ్డగోలు రివ్యూలు ఇచ్చి ఈ సినిమాని చంపే ప్రయత్నం అయితే చేయకూడదు. ఇలాంటి సినిమాను చంపితే కనుక తప్పనిసరిగా పాపం కొట్టిది ఏదో ఒక రూపేణ. ఆ విషయాన్ని కూడా గమనించాను. ప్రొడ్యూసర్లు ఇప్పుడిప్పుడే గట్టెక్కుతున్నారు, వాళ్ళు చాలా లాస్ అయినారు, నాకు అర్థమవుతోంది. దయచేసి వాళ్ళ మీద కూడా ఒక 2 రోజుల పాటు ఒత్తిడి అయితే ఆపండి. సినిమా నేను చెప్తున్నాను కదా, నాకు 100% కాన్ఫిడెన్స్ ఉంది. నేను మళ్ళీ చెప్తున్నాను, బాలయ్య బాబు గారు అభిమాని కాదు. సో అయినప్పటికీ కూడా నాకు కాన్ఫిడెన్స్ ఉంది, ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కొడుతుంది. అభిమానులుగా మరి మీరు ఎంత ఉండాలి, ఆ విషయాన్ని అయితే అర్థం చేసుకోండి.